హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ సుధాకర్. ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు గమనించండి. ఒకరోజు ఒక కప్ప బాగా ఎత్తుగా ఉన్నటువంటి చెట్టు పై అంచు వరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. వెంటనే తన నిర్ణయాన్ని అమలు చేస్తుంది. దీన్ని గమనిస్తున్నటువంటి మిగిలిన కప్పలన్నీ కూడా గట్టిగా కేకలు పెడుతున్నాయి. ఆగు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు దీనిని సాధించలేవు, ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంది, నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం, నీ ప్రయత్నాన్ని స్టాప్ చేయి అంటూ అవన్నీ కూడా గట్టిగా కేకలు పెడుతున్నాయి. కానీ ఆ చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి కప్ప మాత్రము వీరి మాటలు ఏమి పట్టించుకోకుండా తన ప్రయత్నం తను చేస్తూ చివరికి ఆ చెట్టు పై అంచు వరకు చేరుకొనగలిగింది. కింద ఉండి గమనిస్తున్నటువంటి మిగిలిన కప్పలన్నీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాయి, స్టన్ అయిపోయాయి. ఇది ఎలా సాధ్యపడింది? సో దీని వెనుక ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ కప్ప చెవిటిది, దానికి చెవులు వినపడవు. సో కింద వీళ్ళందరూ కూడా కేకలు పెడుతూ ఉంటుంటే తను ఏమనుకుంటుంది, వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తుంటున్నారు, నా వెనుక వీళ్ళందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారు అంటూ తన కప్ప తన ప్రయత్నాన్ని ఆపుకోకుండా కంటిన్యూగా చేసి చివరికి తను ఏదైతే సాధించాలి అనుకుందో దాన్ని సాధించింది. మరి ఇందులో ఉన్నటువంటి మోరల్ ఏంటో తెలుసా? బీ డెఫ్ టు నెగిటివిటీ వెన్ యు ఆర్ చేజింగ్ సంథింగ్ ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలని తలపెట్టినప్పుడు అనేక మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఇలాగే నిరుత్సాహపరుస్తారు. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇది చాలా కష్టం అంటూ అనేక రకాలుగా మన పైన మనకే డౌట్ వచ్చే విధంగా మాట్లాడతారు, మనల్ని డిస్కరేజ్ చేస్తారు. చాలా వరకు మనం చేసే ప్రయత్నం అనేటువంటిది మన పైన నమ్మకం అనేటువంటిది లేని విధంగా మనము ప్రయత్నం చేస్తాం. సో దీనివలన మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించలేక వెనుకబడిపోతూ ఉంటుంటాం. సో డోంట్ లెట్ దట్ స్టాప్ యూ, కీప్ క్లైంబింగ్. మీ పైన మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను సాధించగలను అనేటువంటి నమ్మకం మీరు దృఢంగా కలిగి ఉండండి. అప్పుడు మీ చుట్టూ ఇలాంటి కప్పలు ఎన్ని చేరి మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, నీ వల్ల కాదు అని అన్నా, నువ్వు అనుకున్నది తప్పకుండా నువ్వు సాధించి తీరుతావు. గుడ్ లక్.